ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మీకు ఎవరికైనా సరే ధనం కావాలన్నా, ప్రేమ, వ్యాపారము, విద్య, వివాహము, మంత్ర సాధన, అలాగే ఎవరికైనా సరే వారిలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం చాలా అద్భుతమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మనకి 4 రాత్రులు ఉంటాయి. అందులో కృష్ణాష్టమి రాత్రి కూడా చాలా శక్తివంతమైన రాత్రి. మనం చాలా అద్భుతమైన శుభాలు కలగడానికి మనం ఈ పవిత్రమైన రోజు ఈ చెప్పుకున్న విషయాల నుంచి పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి తాంత్రిక సమస్యలు ఉన్నా, ధన సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం కావాలనుకునేవారు ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9445059365. అలాగే మిగతా 2 నెంబర్లు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకటి చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. చెప్పబోయే పరిహారాలు తాంత్రిక గ్రంథాలలోనూ లాల్ కితాబులో ఉన్న రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను. రిఫరెన్స్ లేకుండా ఏది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేయను. నమ్మకం ఉన్నవారు, విశ్వాసం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇవి మనం అర్థం చేసుకోవడంలోనే దీంట్లో ఉన్న అతి ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా ధనం మూలం ఇదం జగత్, అంటే ధనం కావాలి. ఈ జన్మాష్టమి నాడు పరిహారాలు, డబ్బు కోసం చేసే పరిహారాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను, మీరు చక్కగా వినండి. వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. మీరు స్కిప్ చేశారనుకోండి, మీకు వీడియో అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. జన్మాష్టమి రోజు మనకి 16వ తారీఖు వస్తుంది. 15వ తారీఖు రాత్రి స్టార్ట్ అవుతుంది. కానీ 16వ తారీఖు మనకి ముహూర్త సమయం ఉంటుంది. నేను లాస్ట్లో మీకు చెప్తాను. అది కూడా మీరు శ్రీకృష్ణ భగవాను పూజించి ఆ తర్వాత అంటే అష్టమి నాడు, జన్మాష్టమి నాడు ఒక తెల్లని వస్త్రం తీసుకోండి. అలాగే 7 పసుపు రంగు ఉన్న మనకి గవ్వలు తీసుకోండి. గవ్వలు అంటే వీటిని ఎల్లో కౌడి అంటారు. గవ్వలు పసుపు కలర్లో ఉంటాయి. ఈ పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. ఈ వస్త్రంలో ఈ గవ్వలు పెట్టి వాటిని మీ పూజా గదిలో పెట్టండి. వాటితో పాటు ఒక వెండి నాణ్యం, చిన్నదైన ఒక వెండి నాణ్యం, అలాగే మనకి డబ్బులు, రూపాయి బిళ్ళలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఇలాంటివి దాంట్లో పెట్టండి. పెట్టి అలా ఉంచండి. తర్వాత మీరు దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మూట కట్టేయండి. అలాగే ఈ మంత్రం చేస్తున్నప్పుడు ఒక బీజమంత్రం ఉంటుంది. దీన్ని 100 నిమిషాలు అనుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ శ్రీం నమః. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. ఇది మీరు ధనం కోసం చేస్తున్నారని గుర్తుంచుకోండి. రెండోది ప్రేమ కోసం. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్కచెల్లెళ్ళ మధ్య ప్రేమ లేదు, ప్రేమించిన వాడితో ప్రేమ లేదు, ఇలా ఏ ప్రేమ వ్యవహారమైనా, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవికి అత్యంత ప్రీతిపాత్రుడు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడితో పాటు రాధాదేవిని కూడా పూజించిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒక వీడియో చెప్పాను. శుక్రవారం నాడు గులాబీ పువ్వులు గుడిలో ఇచ్చి ఎవరికైనా ప్రేమించిన వారికి ఇవ్వమని చెప్పాను, ప్రేమ గెలవడం కోసం. మీరు ఎవరైనా సరే ఈ కృష్ణాష్టమి నాడు, జన్మాష్టమి నాడు గులాబీ పువ్వుల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పించి వాటిని మీరు భార్యాభర్తలు అయితే బెడ్రూమ్లో పెట్టుకోండి. మంత్రం వచ్చి ఓం హ్రీం రాధే కృష్ణాయ నమః. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం
రాధే కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని మీరు చెప్పించడం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయి ఈరోజు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా జీవనాధారం, వ్యాపారం, ఉద్యోగం వీటి కోసం మీరు ఈరోజు ఏం చేస్తారంటే మీ వ్యాపార స్థలంలో కృష్ణుడిని పూజ చేయండి. మీ వ్యాపారానికి సంబంధించిన అంటే పుస్తకాలు లేదా వస్తువులు ఆయన పాదాల వద్ద ఉంచండి. తర్వాత వాటిని తీసుకొని మీ వ్యాపారం పైన దృష్టి పెట్టండి. పూజ సమయంలో ఆయన దగ్గర పెట్టండి. మరి ఏ మంత్రం చేయాలయ్యా? ఓం వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుదలలోకి వస్తుంది. ఇది మారవాడిలు ఎక్కువ చేస్తారు. ఉద్యోగం చేసేవారు కూడా మీరు మీ పెన్నైనా అక్కడ పెట్టి చేసుకోవచ్చు. అలాగే విద్యాభివృద్ధి కోసం చదువుకునే పిల్లలకి చాలామందికి విద్య కావాలి. స్వామి అది కూడా ఇస్తాడు. క్షమించండి. ఇప్పుడు జన్మాష్టమి రోజు ఒక పసుపు వస్త్రంలో ఒక పెన్ను, కొన్ని పెసలు, అలాగే ఒక ఎల్లో కలర్ ఉన్న గవ్వ, దీన్ని లక్ష్మీ గవ్వ అంటారు. ఈ మూడింటిని పెట్టి మూటగా కట్టి మీ స్టడీ టేబుల్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మంత్రం చేయాలి? సరస్వతీదేవి మంత్రం చేయొచ్చు. సరస్వతీదేవి మంత్రాన్ని ఓం సరస్వతీయే నమః అని మీరు అనుకున్న మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు చదువులో విద్యలో ఉన్నవారికి ఆటంకాలు తొలుగుతాయి. మరి వివాహం కోసం మీరు శ్రీకృష్ణుడు, అమ్మవారి రాధాదేవి ఉన్న ప్రేమించినట్లుగా ఉన్నంటే కలిసి ఉన్న పటం దగ్గర మీరు పూజ చేయాలి. మీరేం చేయాలంటే ఆ పటానికి తులసి మాలని సమర్పించాలి. అలాగే ఈరోజు తులసి మొక్కని పూజించాలి. ఇక్కడ మీరు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఓం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః. వివాహం కోసం చేసేవారు ఇలా 108 సార్లు అనుకోండి. ప్రతి మంత్రం 108 సార్లు అనుకుంటే మీకు మంత్ర ప్రభావాన్ని చూస్తారు. ఇది వివాహం కోసం మీకు పనిచేస్తుంది. అలాగే మంత్ర సాధన చేసేవారు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ విషయం. ఎందుకంటే 4 రాత్రుల గురించి మాట్లాడుకుంటాం. జన్మాష్టమి, కాముడి రాత్రి, హోలీ రోజు మంట పెడతారు, ఆ రోజు రాత్రి. అలాగే దుర్గాదేవి నవరాత్రులు, దుర్గాష్టమి రాత్రి, అలాగే ముఖ్యంగా మహాశివరాత్రి. ఈ రాత్రుల్లో మంత్రాలకి, మంత్ర సాధకులకి ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ సమయంలో మంత్ర సాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని తంత్రశాస్త్రం చెప్తుంది. మీరు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుని గురువుగా భావించి పూజ చేయండి. ఆయన చిత్రపటం వద్ద కానీ మీరు వీలైనంత వరకు కూర్చొని మీరు ఏదైతే మంత్రం చేయాలనుకుంటే చెప్పించండి. ఒక మంత్రం చెప్తాను, ఈ మంత్రాన్ని కూడా మీరు చేయవచ్చు. ఓం హ్రీం శ్రీం క్లీం బృహస్పతియే నమః. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం బృహస్పతియే నమః. ఈ మంత్ర జపం చేయడం వల్ల కూడా సాధనలో పురోగతి లభిస్తుంది. ఇప్పుడు మనం లాల్ కితాబు నుండి ఎటువంటి పరిహారాలు చేయాలో చెప్తాను. ధనం కోసం మీరు ఈ జన్మాష్టమి రోజున ఒక చిన్న వెండి గిన్నెలో పాలు, పంచదార, నెయ్యి, అలాగే ఒక పసుపు కలర్ ఉన్న గవ్వ, లక్ష్మీ గవ్వని దాంట్లో వేయండి. ఇవి వేసి మీ ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోండి. అలాగే ప్రేమ కోసం ఏం చేయాలి? ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. 7 గులాబీ రేకుల్ని లేదా 7 గులాబీ పువ్వుల్ని చక్కగా మూటగా కట్టి అందులో మనకి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పెసలు దొరుకుతాయి. 3 పెసలు అంటే పొట్టు తీయని పెసలు ఉంటాయి. వాటిని కొద్దిగా వేయండి, కొద్దిగా. అలాగే 3 గవ్వల్ని, లక్ష్మీ గవ్వల్ని వేయండి. వేసిన తర్వాత మూటగా కట్టి మీ చేతులతో ఇలా పట్టుకొని కృష్ణుని ధ్యానించండి. మీ ప్రేమలో విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. నిజంగా స్వచ్ఛమైన ప్రేమ అయితే ఏది మనం వన్ సైడ్ లవ్లకి పనిచేయదు, అది గుర్తుంచుకోండి. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, పెద్దలు ఒప్పుకోవడం లేదు, అన్ని విధాల బాగా స్థిరపడి ఉన్నాము కాబట్టి చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేయొచ్చు. అంతేగాని వన్ సైడ్ లెవెల్కి చేయకండి. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం బెల్లాన్ని, అలాగే ఎర్రటి కందుల్ని ఎర్రటి వస్త్రంలో కట్టి దాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచండి. ఆ రోజు కట్టండి, కరెక్ట్గా మళ్ళీ అష్టమి వచ్చే వరకు ఉంచుకోండి. లేదా ఒక డబ్బాలో పెట్టుకొని
సంవత్సరం కూడా ఉంచుకోవచ్చు వ్యాపారం అభివృద్ధి చెందడానికి. అలాగే విద్య కోసం ఒక పసుపు వస్త్రంలో కొన్ని పెసలు అలాగే బెల్లం ఈ రెండింటిని కట్టి మీరు ఎవరికైనా పండితులు కానీ పేద విద్యార్థులు కానీ దానం చేయండి, తీసుకుంటే కనుక, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు వివాహం కోసం ఏం చేయాలంటే మీరు ఒక పసుపు రంగు ఉన్న మనకి లక్ష్మీ గవ్వ అంటాం, పసుపు రంగులో కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది, తీసుకొని అలాగే ఒక పసుపు రంగు పువ్వు తీసుకొని కృష్ణుడి చిత్రపటం వద్ద అలా ముందు ఉంచి వాటిని మీరు పెళ్ళి కావాలి, నాకు వివాహంలో వచ్చే ఆటంకాలు తొలగిపోవాలని మీరు మనసులో ధ్యానం చేయండి. ఇది మీకు వివాహాన్ని ఆ సమయానుగుణ శక్తి వల్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సాధన కోసం ఏం చేయాలయ్యా, కృష్ణాష్టమి రోజు జన్మాష్టమి రోజు ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొంత కుంకుమ కొన్ని పెసలు ఉంచి మీరు మూటగా కట్టి ఎవరికైనా సాధకుడికి దానం చేయండి. ఈ పరిహారాలన్నీ కూడా విశ్వాసంతో శ్రద్ధతో మనసు పెట్టి చేయాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ కృష్ణాష్టమి సమయము ఎప్పుడు మంచి బలం ఉంటుందో చెప్తాను. మనకి 2025 శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16 శనివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున మీకు పూజకి చాలా అనుకూలమైన ముహూర్తం కూడా మీకు చెప్తాను. ఈ తిథి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆగస్టు 15 రాత్రి 11:49 స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది, 16వ తారీఖు రాత్రి 9:30 ముగుస్తుంది. మరి ముహూర్తం ఎప్పుడు, కరెక్ట్గా ఆగస్టు 16 మనకి 12:04 నుండి 12:47 వరకు ముహూర్తం ఉంటుంది. ఇది రాత్రి సమయం, అంటే రాత్రి పూట పూజ చేసేవారికి ఈ సమయం. మరి మీకు అనుమానం రావచ్చు, గురువుగారు బాగానే చెప్పారు, ఇది అర్ధరాత్రి సమయం కదా, అంటే ముహూర్తం అయిపోతుంది కదా అని మీరు అడగవచ్చు. మరి మనం తీసుకునేది మన కరెక్ట్గా 16వ తారీఖు కాబట్టి మనం ఆ సమయంలో ఈ ముహూర్తంలో సాధన చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని నమ్ముతారు కాబట్టి, అందుకే అర్ధరాత్రి పూజకి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఈ ముహూర్తంలో పూజ చేయడం చాలా సుప్రదం. ఇక్కడ స్వామివారిని శక్తి రూపంలో ఆరాధించేవారు తంత్రకులు చాలామంది ఈ సమయంలో నిసంతగా, అంటే చాలా నిసంత పూజ చేస్తారు. హతజోడి తీసుకుంటారు, హతజోడితో పూజ చేస్తారు. అమ్మవారి శక్తి ఆయన కాళికాదేవిని శక్తిని ఆరాధించాడని నమ్ముతారు. ఎవరైనా సరే హతజోడి పెట్టుకొని ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు ఈ టైంలో కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఏది అడిగినా మనకి ఆ సమయంలో ఉన్న డోర్లు ఓపెన్ అవుతాయి, మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శక్తి శ్రీకృష్ణుడు ఒక్కటే కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. మీ అందరికీ మరొకసారి జన్మాష్టమి శుభాకాంక్షలు. నేను పాత వీడియో లింక్స్ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అంతకుముందు చేసినవి, అవి కూడా మీరు చేయవచ్చు. కాకపోతే డేట్లు ముహూర్తాలు సమయం తేడా ఉంటుంది, పరిహారం ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.